ఒకవైపు పైరసీ భూతం సినీ పరిశ్రమని నాశనం చేస్తుంటే, మరోవైపు సినిమాని విడుదలకి ముందే లీక్ చేస్తూ కొంతమంది సినీ పరిశ్రమకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. గత కొన్ని వారాల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు విడుదలకి ముందే నెట్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే ఉడతా పంజాబ్, సుల్తాన్, గ్రేట్ గ్రాండ్ మస్తీలు ఆన్లైన్లో లీక్ కారణంగా నష్టపోగా, ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన క్రేజీ మూవీ కబాలి కూడా ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీ ఇంట్రడక్షన్ సీన్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే కొన్ని గంటల్లో విడుదలయ్యే ఈ సినిమా మొత్తం ఆన్లైన్లో లీక్ అయింది అంటూ వార్తలు సంచలనం రేపుతున్నాయి. జూలై 22న కబాలి విడుదల తేదీని ఇవ్వగా ఇప్పటికే సినిమా ఆన్లైన్లో లీక్ అయినట్లు చెబుతున్నారు. దీని మీద సెన్సార్ బోర్డు కూడా స్పందించింది. ఆన్లైన్లో ఉన్న లింక్స్ ని తొలగించాలి అంటూ అధికారులను కోరాం అని చెప్పారు. ఈ లీక్ కి ప్రచారం రాకుండా అధికారంగా ఏమీ చేయలేదట. కబాలి చిత్రాన్ని చెన్నైలోనే సెన్సార్ చేశారు. దీనికి ముంబై ఆఫీస్తో ఎటువంటి సంబంధం లేదు. అయినా ఇలాంటి పెద్ద స్టార్ సినిమాలకు లీకేజీలతో నష్టం ఉండకపోవచ్చు అంటున్నారు సెన్సార్ బోర్డు. చిన్న సినిమాలతో పాటు సూపర్ స్టార్ సినిమా కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కోవాల్సింది రావడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఎప్పుడో ఎక్కడో ఏదో కనిపించినప్పుడు మనకు సంబంధించిన పాత విషయాలు గుర్తుకు రావడం సహజమే. ఢిల్లీ భామ శ్రేయా శరణ్ కి కూడా బుధవారం ఇలాంటి అనుభూతి కలిగింది. శింబుతో పాటు ఆమె నటిస్తున్న ఏ తమిళ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని డిండిగల్లో జరుగుతుంది. ఈ షూటింగ్ కోసం ఓ పాత కార్ను ఉపయోగించారట. దీన్ని చూసిన శ్రేయ ఆనందానికి అవధులు లేవు. శ్రేయ కుటుంబం వాడిన తొలి కారు కూడా అలాగే ఉంటుందట. డ్రైవింగ్ నేర్చుకున్న రోజులు, విహారయాత్రలు, సెలవులు గుర్తొస్తున్నాయని